హైదరాబాద్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జస్వాల్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నైనా కుటుంబంతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఆదిశక్తిగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్ లో 10th క్లాస్ పాస్ చేశారు అండ్ యంగెస్ట్ PhD హోల్డర్ గా నేను రికార్డ్ చేశాను. అదే కాకుండా టేబుల్ టెన్నిస్ లో నేను నేషనల్ ఛాంపియన్, ఇంకా సౌత్ ఏషియన్ ఛాంపియన్, పియానో ప్లేయర్ అండ్ సింగర్ కూడా. అదే కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా కూడా 7 years ముందు రామాయణం 100 శ్లోకాస్ కూడా కంఠస్థం చేస్తున్నాను. సో నేనే కాకుండా తమ్ముడు అగస్త్య కూడా నాలాగే 8 years కి 10 years కి ఇంటర్మీడియట్, 13 years కి గ్రాడ్యుయేషన్ మరియు 15 కి PG కంప్లీట్ చేశాడు. అదే కాకుండా ఇండియాలోనే ఫస్ట్ అబ్బాయి ఎవరైతే 2 streams లో ఇంటర్మీడియట్ చేశాడో, అది BIPC అండ్ ఆల్సో CEC. ఒక ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్. ఇంకా అగస్త్య కూడా సేమ్ నాలాగే 2 చేతులతో రాయడము, పియానో ప్లే చేయడం, ఇంకా నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మరియు అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. తెలిసిందే నా పేరు నైనా జస్వాల్. ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్ లో 10th క్లాస్ పాస్ చేశారు అండ్ యంగెస్ట్ PhD హోల్డర్ గా నేను రికార్డ్ చేశాను. అదే కాకుండా టేబుల్ టెన్నిస్ లో నేను నేషనల్ ఛాంపియన్, ఇంకా సౌత్ ఏషియన్ ఛాంపియన్, పియానో ప్లేయర్ అండ్ సింగర్ కూడా. అదే కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా కూడా 7 years ముందు రామాయణం 100 శ్లోకాస్ కూడా కంఠస్థం చేస్తున్నాను. సో నేనే కాకుండా తమ్ముడు అగస్త్య కూడా నాలాగే 8 years కి 10 years కి ఇంటర్మీడియట్, 13 years కి గ్రాడ్యుయేషన్ మరియు 15 కి PG కంప్లీట్ చేశాడు. అదే కాకుండా ఇండియాలోనే ఫస్ట్ అబ్బాయి ఎవరైతే 2 streams లో ఇంటర్మీడియట్ చేశాడో, అది BIPC అండ్ ఆల్సో CEC.